తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసిన 2 ప్రాజెక్టులు ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీగా మారాయనే చెప్పాలి. వాటిలో ఒకటి హైడ్రా, మరొకటి మూసీ నది ప్రక్షాళన అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. స్టార్ హీరో నాగార్జునకి చెందిన ఇన్కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన హైడ్రా మంటలు ఇప్పటికీ ఆరనే లేదు. దానికి తోడు ఇప్పుడు మూసీ మంటలు కూడా తోడయ్యాయి. ఈ పొలిటికల్ మంటలు వర్షాకాలంలో కూడా ఆరకుండా రగులుతూనే ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మిగిలిన పొలిటికల్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్లో ఆక్రమణకు గురైన చెరువులను రక్షించి వాటికి పునర్వైభవం తీసుకురావాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే హైడ్రాను ప్రవేశపెట్టి అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. అయితే వారన్నట్లు మొదట్లో బడాబాబుల కాలేజీలు, కన్వెన్షన్ హాళ్లు, ఇల్లులు వగేరాలు కూల్చిన హైడ్రా తర్వాత పేద మధ్యతరగతి వారి నివాసాల వైపు కూడా మళ్లింది. బాధితులు రోడ్డెక్కడంతో వారి బాసటగా నిలిచింది ప్రతిపక్షాలు. ఇక దీంతో ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది. పేద ప్రజల ఇల్లులు కాంగ్రెస్ కూలగొడుతోంది అని బీఆర్ఎస్ అంటూ ఉంటే, బీఆర్ఎస్ పేదవాడిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటుంది అని కాంగ్రెస్ అంటుంది. హైడ్రాని ఇంత వేడి పుట్టించింది అంటే ఇప్పుడు దానికి మూసీ నది వ్యవహారం కూడా తోడైంది. హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ వెళ్తూ ఉంటే ఈ కూల్చివేతలను సామాన్య ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ రోడ్డు మీదకి వస్తున్నారు. సొంత ఇల్లులు అనేది ప్రతి ఒక్కరి కళ అని, ఎన్నో ఆశలతో నిర్మించుకున్న ఆ ఇంటిని కూల్చివేస్తున్నాము అంటే ఒప్పుకునేదే లేదని అంటున్నారు. కానీ మూసీ హైడ్రాకి పూర్తిగా భిన్నమైనది. హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉండే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ మూసీ నది సుందరీకరణ పరివాహక ప్రాంతాలలో ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని తిరిగి సేకరిస్తోంది ప్రభుత్వం. మూసీ నదిని సుందరీకరణ చేయడం కోసం ఇదంతా చేస్తున్నట్టు చెప్తుంది సర్కార్. కానీ ఇక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది అని, ప్రజల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. హైదరాబాద్లోని బండ్లగూడ, జగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గంధంగూడ, బైరాగిగూడ మూసీ పరివాహక ప్రాంతాలలో ఇల్లులు కోల్పోతున్న బాధితులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఆదివారం పరామర్శించారు. బీఆర్ఎస్లోని మాజీ మంత్రులు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విశాల్ నగర్ కాలనీ నుంచి కేంద్రీయ విహారీ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఈ విషయంపై హరీష్ రావు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ పరివాహిక ప్రాంతాలలో ఇల్లులు కోల్పోతున్న బాధితులకు అండగా నిలుస్తామని హరీష్ రావు చెప్పారు. ఆపదొస్తే ఫోన్ చేయండి, అర్ధ గంటలో మీ ముందుంటాను అన్నారు. బుల్డోజర్లు వచ్చినా, జేసీబీలు వచ్చినా ముందు తమను దాటాలని వ్యాఖ్యానించారు. అంతేకాక సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. బల్సినోళ్లకు దగ్గరుండి ఇల్లులు కట్టిస్తున్నావు, పేదల ఇళ్లను మాత్రం కూలగొడుతున్నావు అన్నారు. ఇదెక్కడి న్యాయం రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. నీ ప్రభుత్వ జీవిత కాలం 5 ఏళ్లు మాత్రమేనని కూడా చెప్పారు. ప్రభుత్వం కూలగొట్టే పేదల ఇల్లులు వారి జీవితకాలం కళ అని హరీష్ రావు పేర్కొన్నారు. కొడంగల్లోని సీఎం ఇల్లు రెడ్డికుంటలో ఉందని, ఆ ఇంటిని రేవంత్ ముందుగా కూలగొట్టాలి అని డిమాండ్ చేశారు. సీఎం బయటకొచ్చి బాధితులకు భరోసా ఇవ్వాలని, మూసీ సుందరీకరణను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే తెలంగాణ భవన్కు రావాలని, అర్ధరాత్రి వచ్చిన బాధితులకు ఆశ్రయం ఇస్తామని, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు. మూసీ నది సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కె తారక రామారావు ఆరోపించారు. మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి అప్పగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక త్వరలోనే అన్ని వివరాలు కూడా బయట పెడతానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో 11.86 ఎకరాల స్థలంలో 171.57 కోట్ల రూపాయల నిధులతో 133 MLD సామర్థ్యంతో జలమండలి ఆధ్వర్యంలో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన STLను వినియోగించుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 4,000 కోట్లతో GHMC పరిధిలో 31 STPలను నిర్మించిందని కూడా చెప్పారు. మూసీ ప్రాజెక్టు పైన ముఖ్యమంత్రి, మంత్రుల మాటకు పొంతన లేదని దూయబట్టారు. హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేసినారు, కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు కుంటలో ఉన్నది అని. మరి ఇల్లు కూడా కొడతావా? రెడ్డి కుంట, సర్వే నెంబర్ 1138. మీ బ్రదర్ తిరుపతి రెడ్డి FTL ఉన్నాడు, కూలగొడతావా? మెమో ఉంది క్లియర్గా. ఏమని? 500 మీటర్ల లోపు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ 500 మీటర్ల లోపు నిర్మాణాలు ఉండొద్దు అని. ఇలా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో, కూలగొడతావా? మరి వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు పెద్దవాళ్లకు, వాళ్ళనేమో కాపాడుతావు కంటికి రెప్పలాగా.
పేదవాళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొడతామంటే ఎట్లా ఊరుకుంటారు అనుకుంటున్నావు? మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా ఎంటర్ అయిన నాటి నుంచి కూడా కొన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. ముఖ్యంగా ఏళ్ల క్రితం స్థలం కొనుక్కొని అన్ని రకాల అనుమతులతో ఇల్లులు నిర్మించుకున్న వారు హైడ్రా రేవంత్ సర్కార్ పైన బగ్గుమంటున్నారు. అధికారుల సర్వే మార్కింగ్ను అడ్డుకుంటూ వారిని వెనక్కు పంపిస్తున్నారు. జీవితాంతం కష్టపడి ఇల్లులు కట్టుకుంటే ఖాళీ చేసి పొమ్మంటారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి మళ్ళీ ఆ ప్రభుత్వాలే అవి చెలవు అనడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మీరిచ్చే డబుల్ బెడ్రూమ్ల ఇల్లు మాకు అవసరమే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. అయితే ప్రజల నుండి కొంత వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయినట్టే తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాల మార్కింగ్ను ఆపేయాలని అధికారులను ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్వాసితులతో కఠినంగా వ్యవహరించవద్దని, బెదిరింపులు ధోరణిలో అస్సలు మాట్లాడొద్దని క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశించారట. ఒకవేళ కోపంలో నిర్వాసితులు ఏమైనా అన్నా కూడా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పినట్టు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో 50 మీటర్ల వరకు బఫర్ జోన్గా గుర్తించింది ప్రభుత్వం. బఫర్ జోన్లలో దాదాపు 8,000 వరకు నిర్మాణాలు ఉన్నాయి. FTL 3,000, రివర్ బ్లెండ్లో మరో 2,100 వరకు నిర్మాణాలు ఉన్నట్లుగా ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో ముందుగా నది గర్భంలో ఉన్న వారికి సామరస్యపూర్వకంగా తరలించిన తర్వాతనే మిగతా నిర్మాణాల జోలికి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందట. అయితే ఇందులో చాలా మంది దూర ప్రాంతాలలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి వెళ్లడానికి అసలు ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఇక దీంతో స్థానికంగానే వీరికి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వాలని నిర్ణయానికి వచ్చిందట. ఇక వీరిలో ఎవరికైనా రేషన్ కార్డులు లేకపోతే వెంటనే మంజూరు చేయాలని కూడా అధికారులను ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా అవకాశం ఉన్న ప్రభుత్వ పథకాలన్నిటినీ కూడా ఆయా కుటుంబాల్లోని సభ్యులకు అందించాలని స్పష్టం చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అంతేకాదు నిర్వాసితుల పిల్లలను గురుకులాల్లో అడ్మిషన్లు కూడా ఇప్పించాలని కూడా నిర్ణయించిందట. ఇలాగ చేస్తే వారు ఖాళీ చేయడానికి ఒప్పుకుంటారని, మిగతా వారికి సైతం ప్రభుత్వం పైన నమ్మకం వస్తుందని ప్రభుత్వ ఆలోచనగా మనకు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాలలో చాలా మంది ఏళ్ల క్రితమే స్థలాలు కొనుక్కొని నిర్మాణాలు చేపట్టారు. 1960-70 నుంచే ఇక్కడ చాలా మంది వెంచర్లు వేసి విక్రయాలు జరిపారు. దీంతో అనేక కొత్త కాలనీలు కూడా ఏర్పడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వేలాది మంది ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు. ప్రభుత్వాల దగ్గర అనుమతులు తీసుకొని ఇల్లులు కూడా కట్టుకున్నారు. ఇందులో చాలా మంది 2-3 ఫ్లోర్లు కట్టుకొని తాము ఉండడంతో పాటు ఇళ్లను అద్దెకి కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఒక్కో ఇంటికి ధర 50 లక్షల నుంచి 2-3 కోట్ల వరకు కూడా ధర పలుకుతోంది. అలాంటి వారికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే ఇస్తే సరిపోదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. వీరిని ఒప్పించాలంటే పరిహారం ఎక్కువగా ఇవ్వాలన్న చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే భారీగా పరిహారం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుందట. మరికొన్ని రోజుల్లోనే పరిహారం పెంపు పైన ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందన్న చర్చ సాగుతోంది. మూసీ కూల్చివేత పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపైన టీపీసీసీ సీరియస్గా దృష్టి సారించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మూసీ పరివాహక ప్రాంతాలలో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో ఈ విషయం పైన చర్చిస్తున్నారట. వారి సూచనలు ప్రభుత్వానికి అందించడానికి ఒక నివేదికను టీపీసీసీ తయారు చేస్తున్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అక్రమ కట్టడాలు నిర్మించిన ప్రజలకు మద్దతు తెలుపుతోంది అంటూ కాంగ్రెస్ ఎదురు దాడికి కూడా దిగింది. అక్రమదారులకు మద్దతు తెలపడం సమంజసం కాదని, అది కూడా తాము పేదల గృహాలు కూల్చుతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ అబద్ధపు సమాచారం కూడా సాగిస్తున్నారట. ఇక ఇదే విషయం పైన తాజాగా మంత్రి శ్రీధర్ బాబు కూడా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత కూడా ఇస్తుందన్నారు. అయితే తమది పేదల ప్రభుత్వం అని, తాము వారికి అండదండగా నిలుస్తామన్నారు. హైడ్రా అంటే కేవలం అక్రమదారులకు మాత్రమే భయమని, పేదలు ఎవ్వరు కూడా అక్రమాలకు పాల్పడి గృహాలు నిర్మించుకోరని తెలిపారు. కొందరు అవకాశవాదులు కావాలని రెచ్చగొడుతూ పేదలను ముందు ఉంచి డ్రామాలు ఆడుతున్నారు అని, గత ప్రభుత్వం మాదిరిగా ఇచ్చిన మాట తప్పే నైజం తమది కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూసీ నదిని పరిరక్షించుకోవాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, రివర్ బ్రిడ్జ్ లాగా అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తోంది అని మంత్రి తెలిపారు. నిన్న మొన్న మీరందరూ కూడా చూసుంటారు, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు. 5,000 రూపాయలు ఇస్తామని, 2,000 రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తామన్న కొంతమంది ఎవరు చెప్పారో దానిపైన ఎంక్వైరీ తప్పకుండా చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ అరాచక శక్తులను
తప్పకుండా అదుపు చేసే కార్యక్రమం ప్రభుత్వానికి బాధ్యత. ప్రజలను భయాందోళన గురి చేస్తూ మీరు ఈ విధంగా మాట్లాడండి, సోషల్ మీడియాలో మీకు ఈ విధమైన ప్రోత్సాహకరం ఇస్తామని చెప్తా ఉన్న సందర్భాలు. పేదల ఇల్లులు పడగొట్టడానికి ప్రభుత్వం చూడదని, మూసి బాధితులకు డబుల్ బెడ్రూమ్లు కూడా తప్పక ఇస్తామన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం రేవంత్ ముందున్న లక్ష్యంగా మంత్రి అన్నారు. బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తూ తన ఉనికిని కాపాడుకునేందుకే తాపత్రయం పడుతుందని కూడా చెప్పారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు గత ప్రభుత్వం ఏమి చేసిందో తెలపాలని కూడా మంత్రి ప్రశ్నించారు.